ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గత వైసీపీ పాలనలో 5,000 వాలంటీర్ జాబ్తో నిరుద్యోగుల్ని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో ధనుర్మాస ముగింపు సందర్భంగా విశేష పూజలు, సంక్రాంతి పండుగ రథోత్సవం ఘనంగా ఏర్పాట్లు, కమిటీ సభ్యులు వెల్లడి. నంద్యాలలో స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా ప్రజల అవగాహన కల్పించాలని వార్డుల్లో పర్యటిస్తున్న కమిషనర్ శేషన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ రిలే దీక్షలు, మా పోరాటం ఆగదు, యూనియన్ నాయకుల వెల్లడి. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉడాన్ 2026 కార్యక్రమం అలరించిన చిన్నారుల నృత్యాలు, అవార్డులు పంపిణీ చేసిన చైర్మన్ కళ్యాణ్ కుమార్ రెడ్డి. నంద్యాలలో కుక్కల రూపులు మారి భయానకంగా సంచరిస్తున్నాయి. భయం గుప్పెట్లో ప్రజానికం పట్టించుకొని మున్సిపల్ అధికారులు. వెనిజులా దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండించాలని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు రక్షించాలని ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు తలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మణిశేఖర్. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులపై అటవీశాఖ తాత్కాలిక ఆంక్షలు. టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్. గత వైసీపీ 5 పాలనలో ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని డిగ్రీ, పీజీ లాంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు కేవలం 5,000 గౌరవ వేతనం గల సచివాలయ వాలంటీర్లు ఇచ్చి చేతులు దులుపుకొని మోసం చేశారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల శ్రీరామకృష్ణ పీజీ కళాశాల ఆవరణంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను తరిమి కొట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లు కృషి చేస్తున్నారని, రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఈ 2 ఏళ్ల కాలంలోనే సీఎం చంద్రబాబుపై నమ్మకంతో బహుళజాతి కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఎక్కువ కొడుతూ లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చి కొన్ని పరిశ్రమలు కూడా ప్రారంభించారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నేను డ్రా చేయలేదు, అది ఇంకా ఆ చెక్ ని కూడా డ్రా చేయలేదు, అలాగే తీసి పెట్టుకున్నా. ఇట్ షుడ్ బి రిమైండర్ ఫర్ మీ అని. నా జాబ్, నాకు వచ్చిన శాలరీ, ఫస్ట్ టైం శాలరీ 14,640 రూపీస్. ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నథింగ్ లైక్ ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. నువ్వు కష్టపడి, నెలంతా కష్టపడి, నువ్వు పడే కష్టానికి నీకు గుర్తింపు వస్తూ ఉంటే, నీకు ఇంత శాలరీ వస్తుంది అన్నప్పుడు there is nothing like that, ఆ ఫీలింగ్. నేను ఒకటే మీకు అందరికీ చెప్పేది, జాబ్స్ కావాలి 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 అని నా దగ్గరకు వస్తారు, కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్. మన అమ్మ నాన్న ఎంత సాక్రిఫైసెస్ అయితే చేశారు, మనల్ని చదివిచ్చారు, ఎన్నో సాక్రిఫైసెస్ చేసి, ఎన్నో వదులుకొని, ప్రాపర్టీస్ అమ్మి ఎన్నో చేశారు సాక్రిఫైసెస్. కానీ ఈవెన్ వీ షుడ్ బి ఇన్ అ ప్లేస్ టు సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్ ఫర్ దెమ్. నాకు నంద్యాలలోనే జాబ్ కావాలా, మా ఇంటి పక్కనే జాబ్ కావాలి అని అంటే చాలా కష్టపడాలి. మనకు చదివిన చదువుకి కరెక్ట్గా మంచి జాబ్ వస్తుందా అనేది చూసుకొని, ఖచ్చితంగా ఒకవేళ లేదు ఇక్కడ నంద్యాల కాకుండా హైదరాబాదో లేకపోతే విశాఖపట్నం, అక్కడ వేరే ప్లేసెస్లో వచ్చినా కూడా యూ షుడ్ బి రెడీ టు గో. అవునా కాదా? మనం ఎన్నని జాబ్స్ మనము ఇవ్వగలుగుతాము? నంద్యాలలో ఉండాలి కదా, కంపెనీలు ఉండాలి కదా. యూ హ్యావ్ టు బీ ఇన్ అ సిచ్యువేషన్, విజయవాడ లేకపోతే విశాఖపట్నం అందు కూడా మూవ్ అయ్యే సిచ్యువేషన్ మనకు ఉండాలి. ఇక్కడ ఏంటంటే మన రాయలసీమలో తల్లిదండ్రులే సగం జడగొడతారు పిల్లల్ని. అబ్బా మా పిల్లోడు మా దగ్గరే ఉండాలా, మా పిల్లోడు మా దగ్గరే ఉండాలా, చాలా దగ్గరలా. అవునా కాదా?
మీరే చెప్పాలా. చాలా దగ్గరలో వాళ్ళ ఫాదర్ వస్తాడు, అమ్మ ఇక్కడే మా ఇంటి దగ్గరే ఏదన్నా జాబ్ ఇప్పియండి అని అంటారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అలాంటప్పుడు మనం చదువుకోకూడదు, లేదంటే ఏదైనా ఇంట్లోనే ఉండి పని చేయాలి. కానీ యూ షుడ్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ మీరు కూడా కన్విన్స్ చేసుకోవాలి, మీ తల్లిదండ్రులను కన్విన్స్ చేసుకొని కష్టపడాలి. పార్ట్ టైం చేసుకోను, దేంట్లో ఒక దాంట్లో కష్టపడి మీరు అవసరం అయితే కష్టపడి మీరు చేసుకోవాలి. కాబట్టి ఇది ఫస్ట్ నంద్యాల టౌన్కి సంబంధించిన జాబ్ మేళా. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక జాబ్ మేళా ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి మనం. ఎందుకంటే యువతకు లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ ఎంతో కష్టపడుతున్నారు, మన స్టేట్కి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కానీ మా బాధ్యతగా, మా జిల్లాలో ఒక ఎంపీగా నా బాధ్యతగా మీ అందరినీ ఫిల్టర్ చేసి మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఇంట్లో కూర్చున్నారో వాళ్ళకు ఖచ్చితంగా జాబులు కల్పించాలా అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. ట్రస్ట్ మీ, యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఓన్లీ వెన్ యూ సాక్రిఫైస్ ఫ్యూ థింగ్స్. నంద్యాల సంజీవనగర్ రామాలయం నందు ధనుర్మాస ముగింపు సందర్భంగా విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఆలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ శనివారం ఊంజల్ సేవ, 11వ తేదీ లక్ష తులసి అర్చన మరియు కూడారై నివేదన, 14వ తేదీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం, అలాగే 10వ తేదీ సంక్రాంతి సందర్భంగా శ్రీ విష్ణు భాగ్య రథోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ముఖ్యంగా రేపు అంటే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణ సేవలో ఊంజల సేవ కార్యక్రమం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊంజల సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్ల ఆఫీసులను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 11వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజు ఉదయం 8 గంటలకు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన లక్ష తులసి అర్చన, కుడారై నివేదన కార్యక్రమం జరుగును. కావున వీటిలో కూడా ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీసులను సంప్రదించవలసిందిగా కూర్చున్నాము. చివరిగా ఈ నెల 14వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా ఉదయం 10 గంటలకు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా ఈ ఆలయ ప్రాంగణంలో జరుగును. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా చివరి అంటే సంక్రాంతి పండుగ రోజు ఉదయం 9 గంటలకు దివ్య రథోత్సవం ఆలయ ప్రాంగణం నుండి ప్రారంభమవును. వయా సంజీవనగర్, శ్రీనివాసనగర్ మెయిన్ రోడ్డు ద్వారా కల్పనా సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు పోయి మళ్ళీ తిరిగి అదే రూట్లో ఆలయం చేరుకుంటుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజల ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. భాగవత ప్రియులకు మరియు భక్తాగ్రేసులకు అందరికీ ముందస్తు భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున తెలియచేయుచున్నాము. మన అందరికీ తెలిసిన విషయమే, గత నెల 16వ తారీఖు నుంచి ఈ నెల 14వ తారీఖు వరకు ధనుర్మాసం ఉంటుంది. సూర్య భగవానుడు ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఈ ధనుర్మాసం ఉండును. అనగా ఈ నెల 14వ తారీఖు వరకు మనకు ఈ ధనుర్మాస మహోత్సవాలని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఏర్పాటు చేయుచున్నారు. అదేవిధంగా గత నెల 16వ తారీఖు నుంచి శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. అందులో భాగంగా నిత్యం అభిషేకములు, అలంకరణములు మరియు గంధాభిషేకము, నిత్యం సాయంత్రం హోమాలు మొదలగు కార్యక్రమాలన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా నిర్వహించబడినది. అదేవిధంగా ఈ ధనుర్మాసం ముగియనందు వలన
4 కార్యక్రమాలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఏర్పాటు చేయుచున్నాము. అందులో భాగంగా రేపు సాయంత్రం అనగా 6 గంటలకు శ్రీవారికి ఉంజల్ సేవ, అదేవిధంగా మరుసటి దినం ఆదివారం ఉదయం 7 గంటలకు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన 1,00,000 తులసి అర్చన మరియు కూడారై ఈ 2 కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాము. భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆఫీస్ నందు మీ పేర్లు నమోదు చేసుకొనవచ్చును. అదేవిధంగా ఈ తిరుప్పావై ప్రవచనములు సాయంత్రం 7 గంటలకి అనునిత్యం హైగ్రీవాచారిచే ఈ దేవాలయం నందు ఏర్పాటు చేసి ఉన్నది. ఈ తిరుప్పావై ముగింపు కార్యక్రమం సందర్భంగా 14వ తారీఖు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు గోదా రంగనాథుల కళ్యాణం ఏర్పాటు చేయుచున్నది. కావున భక్తాదులందరూ ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మహారథోత్సవం ఏర్పాటు చేయుచున్నారు. ఆ మహారథోత్సవం ఉదయం 9 నుంచి మన సంజీవ్ నగర్ రామాలయం నుంచి బయలుదేరును. కల్పనా సెంటర్ మరియు గాంధీ చౌక్ వరకు వెళ్ళి మళ్ళా అదే రస్తాలో సంజీవ్ నగర్ రామాలయంకు చేరును. కావున భక్తాదులు అందరూ గమనించి మీరు వచ్చింది కాక మన పక్కన తోటి వారికి కూడా చెప్పి అందరినీ పిలుచుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల అభివృద్ధి చెందాలని స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని వార్డుల్లో పర్యటిస్తున్న కమిషనర్ శేషన్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు కాలనీ ప్రజలు కమిషనర్కు సహకరిస్తూ వార్డులో ప్రజలు కూడా సహకరించాలని గోడ పత్రికలు ప్రతి ఇంటింటికి అధికరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నంద్యాల పట్టణాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. భయ వ్యర్థాలని వేరు చేయాలని కమిషనర్ బండి శేషన్న సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలని ఆయన పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఆసుపత్రి సిబ్బంది భాగస్వామ్యం కావాలన్నారు. తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు కోరుతాను. అందులో భాగంగానే ఈరోజు ఎన్జిఓ కాలనీకి రావడం అయింది. ఎన్జిఓ కాలనీకి వస్తే ఇంకా ఒక అడ్వకేట్, ఒక ఇంజనీర్, ఒక తహసీల్దార్ గారు వీళ్ళు అనుకోక కూడా మాతోటి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం చెప్తే ఇంకా వాలంటరీగా వాళ్ళు మేము ఉంటామండి ఈ యొక్క యజ్ఞంలో అని చెప్పేసి మేము ఉంటూ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా చేస్తామనేసి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అడ్వకేట్ గారు వారి ప్రోగ్రాం నుంచి వారి మాటల్లో విందాం. మనం ఈరోజు స్వచ్ఛ సేకరణలో భాగంగా కమిషనర్ గారు వార్డు పర్యటన చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా కాలనీ కూడా రావడం జరిగింది. నేను ఈ నంద్యాలకు తహసీల్దార్లో నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా కమిషనర్ గారికి కలవడం జరిగింది. కమిషనర్ గారు ఈ స్వచ్ఛ చిత్ర పొడి చెత్త తడి చెత్త సేకరణ గురించి కాలనీ వాసులందరికీ కూడా వివరించడం జరిగింది. అందులో కూడా ఈ కాలనీ వాసులందరూ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన అవేర్నెస్ కార్యక్రమానికి అందరూ సహకరిస్తారని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కాలనీ వాసులందరికీ కూడా కమిషనర్ గారు ఏదైతే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో దాన్ని ఈ కాలనీ వాసులందరికీ తెలియజేసి అందరూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేస్తూ దానిని సపరేట్గా ఏర్పాటు చేసి ఇచ్చే విధంగా కూడా మొబిలైజ్ చేసి సదరు కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని కూడా ఈ సమయంగా తెలియజేస్తున్నాం. భారత్ భాగంలో భాగంగా స్వచ్ఛ నంద్యాల అవేర్నెస్ని మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం నుండి మా హౌసింగ్ బోర్డుకి వచ్చి ఎంకరేజ్ చేసినారు. ఆ భాగంగా సార్ చెప్పిన దీని ప్రకారం తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి మున్సిపల్ కార్మికులకు ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఈ రకంగా మేము చేయగలమని మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి మేము హౌసింగ్ బోర్డు తరఫున హామీ ఇస్తున్నాం. నా పేరు పివి రమణ, అడ్వకేట్, నంద్యాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ నంద్యాల పట్టణంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాల కేడీసీసీ బ్యాంకు దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపిన జేఏసీ అధ్యక్షుడు కె వీరభద్రుడు, ప్రెసిడెంట్ మునాఫ్, ఏపీసీసీ బిఏ నాయకులు పివి నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిటి ఈశ్వర్ రెడ్డి, శివకృష్ణ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జీవో నంబర్ 36 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2019-2024 తాలూకా పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేసి మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అమలయ్యే 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. 21-2019 తర్వాత జాయిన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిబ్బంది యొక్క న్యాయమైన కోరికల కోసం వీళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ స్ట్రైక్ను మద్దతుగా నేను యాజ్ ఏ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలా డిమాండ్స్ అన్ని న్యాయమైన కోరికలే. ఎందుకంటే కింద సొసైటీలు బాగుంటేనే పైన బ్యాంకులు బాగుంటాయి. ఆప్కాప్ కానీ డిసిసిబి కానీ బాగుండాలంటే ముందు సొసైటీలు బాగుండాలి. సొసైటీలు బాగుండాలంటే ముందు పనిచేసే సిబ్బంది సంతృప్తిగా ఉండాలి. కాబట్టి ఇలా డిమాండ్స్ అన్ని న్యాయమైన కోరికలే. కాబట్టి ఇలా న్యాయమైన కోరికలు తీర్చడానికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సహకార సంఘాల ఈ నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన కోరికలు గవర్నమెంట్ తరఫునను మరియు ఆర్సీఎస్ వాళ్ళు కూడా గమనించి వారి కోరికలను అతి త్వరగా నెరవేర్చి వాళ్ళు విధులలో చేరే విధంగా చేయాలని ఏపీసీసీపీఐ తరఫున ఏపీసీసీపీఐ యూనియన్ తరఫున మా యూనియన్ సమగ్రలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నంద్యాల యూనిట్ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజుకు 5వ రోజు రిలే నిరాశ చేపడుతున్నాము. మాకు ఇంతవరకు సమస్యలు ఏం తీరలేదు. 36 జీవోను వెంటనే విడుదల చేయాలి, 62 సంవత్సరాలు పెంచాలి. ఇంతవరకు మాకు ఒక జీవో వచ్చింది కానీ ఆ జీవో నుంచి ఏం లాభం లేదు. ఈ సహకార సంఘాల చిన్న ఉద్యోగస్తులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా సహకార సంఘాల నుంచి ప్రతి ఒక్క పని డిసిసి బ్యాంక్ కానీ ఆప్కాప్ కానీ అన్ని కింద నుంచి మనం వర్క్ చేయాలా. ఈ నుంచే కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా చిన్న ఉద్యోగస్తులను కాపాడాలని చెప్పి గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. అన్నీ చేస్తున్నాం, రుణాలు చేస్తున్నాం, రైతులకు సరైన టైంలో మందులు ఎరువులు పంచుతున్నాం. ఇప్పుడు టఫ్గా ఉన్న యూరియా విషయంలో కూడా ప్రతి ఉద్యోగి ఎంత టెన్షన్లో ఉన్నారో అంత టెన్షన్లో ఉన్నారు. కావున ప్రభుత్వం వారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ప్రతి మంత్రికి, ప్రతి నాయకులకు మేము విన్నవించేది ఏమంటే, అయ్యా మమ్మల్ని కూడా ఒక కన్నుతో చూడండి, మా పిల్లల్ని కూడా మీరు ఒక ఆదుకోండి, మేము ఎట్లా బతకాలో మీరు చెప్పండి. ఎంతో యంగర్స్ ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఏంటి వాళ్ళ జీతము 10,000 15,000 జీతం ఏమవుతుంది చెప్పుకుంటే సిగ్గుపోతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నేను తెలియజేయడం ఏమంటే, నీ హయాంలో జీవో వచ్చిందయ్యా, మాకు బాగుపరిచినావు, మేము కాదనలేము. కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? ప్రభుత్వం మారిందాడ. వాళ్ళు ఇచ్చిన జీవోను మేము ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చేయలేదు. దయచేసి అయ్యా నువ్వే మాకు అండ, నువ్వే మాకు చేయాల్సింది. కావున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏమంటే, మమ్మల్ని కూడా ఒక కన్నుతో చూసి మా ఫ్యామిలీలను, మా పిల్లలను మమ్మల్ని ఆదుకుంటామని మేము రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉడాన్ 2026 కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ చైర్మన్ కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు జాన్సన్ మంజునాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రుల కలలకు సార్థకం చేసేలా విద్యాబోధన అందిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
additional for the future innovation. Yes. వాయిస్ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో వీఆర్ సెలబ్రేటింగ్ ద సెకండ్ డే ఆఫ్ ఉడాన్. సో ఉడాన్ ఇస్ బేసికలీ ద ఫ్లైట్స్ ఆఫ్ వింగ్స్. సో బేసికలీ వాట్ దిస్ మీన్స్ ఇస్, the flight for the dreams. What this means, మీ కళలకు లెక్కలు వచ్చేలాగా. సో ఫర్ అవర్ పేరెంట్స్, వాళ్ళ కళలు ఏంటి అని అంటే వాళ్ళ స్టూడెంట్, వాళ్ళ పిల్లలు. సో వాళ్ళ పిల్లలు మా స్టూడెంట్స్కి రెక్కలు వచ్చేలాగా తీర్చిదిద్దడమే ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఎవ్రీ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు. వీ డూ దాట్ ఎవ్రీ మంత్. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో యాన్యువల్ డే అనేది వీ డూ ఇట్ మంత్లీ. ఇంత గ్రాండ్గా ఎవ్రీ మంత్ దెర్ ఈస్ అన్ ఈవెంట్. దిస్ ఈస్ ప్యూర్లీ టు బస్ట్ దేర్ అకాడమిక్ స్ట్రెస్. సో అకాడమిక్గా పిల్లలకి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉండాలి అని చెప్పి సో వీ హ్యావ్ డిజైన్డ్ అ గ్రాండ్ ఈవెంట్ వన్స్ ఇన్ అ మంత్. సో ఈరోజు మన ఈవెంట్కి వచ్చిన స్పెషల్ గెస్ట్ డాక్టర్ జాన్సన్ గారు అండ్ డాక్టర్ మంజునాథ్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ మీన్స్ అ లాట్. So definitely being here and seeing all the cultural activities, I think sir వాళ్ళు కూడా చెప్తున్నారు. నంద్యాలలో కుక్కల రూపులు మారి భయానకంగా సంచరిస్తున్నాయి. శరీరం అంతా మచ్చలతో రూపు మారిపోయి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి వార్డులో కుక్కలు ఇటువంటి పరిస్థితుల్లో సంచరిస్తున్నాయి. ఈ కుక్కలను మున్సిపాలిటీ అధికారులు పట్టుకుని పట్టణానికి దూరంగా వదిలిపెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై పశు వైద్యాధికారి వెంకట సుబ్బారెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించగా చలికాలంలో కుక్కలు ఎక్కువగా చర్మ వ్యాధుల బారిన పడతాయని, అందువల్ల అలా తయారయ్యాయని తెలిపారు. చలికాలం తర్వాత కొన్ని సాధారణ స్థితిలోకి వస్తాయన్నారు. వీటికి వ్యాక్సిన్లు ఉన్నాయని మున్సిపాలిటీ అధికారులు బాధ్యత తీసుకొని సహకరిస్తే బాగుంటుందని తెలిపారు.
నా మొన్న కూడా ఇట్లానే వచ్చింది కదా, ఒక రిపోర్ట్ వచ్చిందా మనకు సోషల్ మీడియాలో చూసినా కదా, ఇన్స్టాగ్రామ్లో. కుక్కలు అసలు తగ్గలేదు రాయేస్తున్న దానికైతే. మొన్న ఒక 4 కలిసినాయి. ఇప్పుడు మంగళవారం రోజు 4 కలిసినాయి ఒకటే కుక్క. స్కిన్ ప్రాబ్లమ్ వస్తుంది అలా కుక్కలకు. అదే చూడండి, అది ఎట్లుందో చూడండి. అది దానివల్ల పిల్లలకి ఎఫెక్ట్ అన్న. 4 కలిసింది మొన్న, 4 కలిసింది కదా. దానికోసం అని చెప్పేసి ఒక ఆయన అది వాళ్ళ పిల్లల్ని కరిచినారని చెప్పేసి కర్రతో కొట్టినాడు అనమాట. అదే నా దానికి స్కిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది నా. దానివల్ల పిల్లలకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. మొన్న 4 వచ్చింది కదా అట్లే. ఇప్పుడు అది మళ్ళీ అదే అన్న చూడండి, అందరికి ఏరియాలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సాయిబానగర్లో అయితే పోతుంటే అట్లా పోతుంటే ఖర్చు. మా వాళ్ళ ఇంటికి పోతుంటే ఖర్చు. ఆచింది అది మా ఇంటి వెనకాల ఉన్నాయి. ఎవరు బాపన అది తీసుకోమండి ముందు కనీసం 20-30 ఉండే ఆడ. మన పట్టుకోపోయినరా ఆనే వదిలేముతాం వాళ్ళు కూడా. వెనిజులా దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండించాలని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దురాక్రమణ యావత్ ప్రజానికం వ్యతిరేకించాలని వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, అతని భార్య సిలియా ఫ్లోర్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మణిప్ప, ఏఐటీయూసీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుంకయ్య పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ పోలీస్ గా వ్యవహరించి ఈ ప్రపంచంలో ఎవరు కూడా నా మాట వినాలి, నా మాట వినకుంటే ఎంతటి వారినైనా వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళని కిడ్నాప్ చేస్తానన్నటువంటి ఒక నియంత పరిపాలన చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ప్రపంచ ఆలిన ఉద్యమంలో ఐక్యరాజ్య సమితి ఆదేశాలను పక్కకు పెట్టి ఐక్యరాజ్య సమితిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం దుర్మార్గం. దీన్ని మన భారతదేశ ప్రజానీకం కూడా ఎంతో ఈ భారతదేశంలోనే ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, నువ్వు మాట్లాడితే నీ దేశం మీద 500% టారిఫ్ పెంచాలని చెప్పడం సిగ్గుచేటు. ఇది యావత్ ప్రజానీకం మీద కూడా ప్రభావం చూపే పరిస్థితి కాబట్టి ఇలాంటి పిచ్చితుక్కులాంటి పరిపాలన చేసినటువంటి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజానీకం ఎవరైతే ఈ అణగారిన వర్గాల దేశాలు ఉన్నాయో వాళ్ళకి భారతదేశం కూడా అండగా ఉండాలా, ఆ విధంగా కూడా నిర్ణయం చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ ఇప్పటికే వ్యతిరేకించింది. ఆ దేశాల్లో ఏదైనా పొరపాట్లుంటే ఆ దేశ ప్రజానీకం చూసుకుంటే తప్ప నువ్వు ఎవడు ఖండించి అరెస్ట్ చేయడానికి నీకేం హక్కుందని ఈరోజు సిపిఐగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు అలాంటి నిర్ణయాల్ని వాళ్ళని వెంటనే విడుదల చేయాలా. ఒక మహిళ అనకుండా కూడా వేడిలేసి ఆమె మీద దాడి చేసి ఆమెను గాయపరిచినటువంటి ఒక దుర్మార్గుడు ట్రంప్. కాబట్టి ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలనేటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మరొక సీనియర్ సంజీవ్ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ప్రత్యేక యుద్ధ విమానాలను పంపి అదేవిధంగా వెనిజులా దేశం పైన అర్ధరాత్రి పైన బాంబు దాడులు చేసి యుద్ధ విమానాల్లో వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన సతీమణిని మరి న్యూయార్క్ కు తరలించి అమెరికాకు తరలించి చేతులకు సంఖ్యలు వేసి మరి నిర్దాక్షిణ్యంగా మరి బంధించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ అంశం పైన దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిరసనలు తెలియజేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు నంద్యాలలో ఈ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పక్కన పెట్టి ఒక దేశం పైన మరొక దేశం దాడి చేయకూడదు, ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఆ రకంగా హరించకూడదని చెప్పేసి అంతర్జాతీయంగా నిబంధనలు ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఖండకావరంతో ఒక అహంకారంతో మరి పక్కన ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వెనిజులా అధ్యక్షుల పైన దాడి చేయడం అనేది ఈరోజు తీవ్రంగా ప్రపంచమంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చెప్తున్నటువంటి
విధానాలు కూడా అమెరికా చేస్తున్నటువంటి విధానాలు ప్రపంచమంతా కూడా ఖండించాలి. దేశ సంపదలో ఉన్నటువంటి అమెరికాలో, వెనుజులాలో చమురు సంపద పైన కన్నేసి, ఆ దేశంలో సహజ సంపద పైన కన్నేసి, తనకు లొంగనటువంటి మధురా పైన ఇలాంటి అకృత్యానికి పాల్పడడాన్ని ఈరోజు తీవ్రంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచమంతా కూడా ఖండించాలి. తప్పనిసరిగా ఈ దేశంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఈరోజు ప్రపంచంలో మానవ హక్కులను కూడా హరించేటువంటి చర్య ఇది. అందుకే ఈ రోజు దీన్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తారు. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సిఎంఎస్ జూనియర్ కాలేజ్ మరియు ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సి మునిశేఖర్ మరియు గౌరవ సలహాదారులు ఎం నందలాల్ ఆధ్వర్యంలో స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 36 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. భోగి మంటలతో సంక్రాంతి రంగవల్లులతో సంబరాలు అంబరన్నంటాయి. చిన్నారులు ప్రత్యేక వేషధారణలో సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో వారి అధ్యాపకులు వ్యవహరించారు. శ్రీనివాసులు ప్రత్యేకంగా హరికథ గానం చేశారు. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, జోడెడ్లు, పాడి పంటలు, పిండి వంటలు గుర్తుకొస్తాయన్నారు. నంద్యాల ప్రజలందరికీ ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డిగ్రీ కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ పెదస్వామి, ప్రగతి కోచింగ్ సెంటర్ కృపాతేజ పాల్గొన్నారు. ఈ రోజు ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అడ్వాన్స్ గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సాంప్రదాయం ప్రకారము సంక్రాంతి పండగ 3 రోజులు జరుపుకుంటాము. ఈ కార్యక్రమాలన్నీ అందరికీ తెలియాలా అనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాము. ఈ స్కూల్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు మన పిల్లలు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం చేస్తుంటాము. ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయమనగా మన సాంప్రదాయాలను మనము ఎప్పుడు వచ్చే ముందు తరాల వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అన్ని చేస్తున్నాము. వీటిని కూడా మీరు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా పెద్దగా అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలందరూ చేయాలి. చేస్తేనే మన సాంప్రదాయాలు ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయి ఈ పండుగలు అనేది చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. అందరికీ మరి ఒక్కసారి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులపై అటవీ శాఖ తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో మహాశివరాత్రి పురస్కరించుకుని 2 తెలుగు రాష్ట్రాల నుండి మల్లన్న భక్తులు పాదయాత్రగా వెళ్లి శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం గత కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిల భారత పులుల గణన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కూడా చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పోవ తెలిపారు. ఈ కారణంగా ఆత్మకూరు, నాగులోటి, శ్రీశైలం రేంజ్లో ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నందున పాదయాత్రికులకు ఎవరిని అడవిలోకి అనుమతించడం లేదని తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 8 నుండి 15 వరకు వెంకటాపురం నుండి హటకేశ్వరం వరకు పెచ్చెరువు, నాగులోటి మార్గం గుండా పాదయాత్రకు అనుమతిస్తున్నట్లు డిడి విఘ్నేష్ అప్పోవ వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు. పెట్టుకోండి, మనం ఏమేమి ఇమేజ్ చేసిన బట్టి దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేసుకొని పెట్టేసి వెళ్ళిపోతాం. ఇలాగే మనం చేయడం జరుగుతుంది. దారి మీద దాంట్లో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుకోండి అని అంటే దాని అచ్చులు అనేది మనం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత వైసీపీ పాలనలో 5,000 వాలంటీర్ జాబ్తో నిరుద్యోగుల్ని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో ధనుర్మాస ముగింపు సందర్భంగా విశేష పూజలు, సంక్రాంతి పండుగ రథోత్సవం ఘనంగా ఏర్పాట్లు, కమిటీ సభ్యులు వెల్లడి.
నంద్యాలలో స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా ప్రజల అవగాహన కల్పించాలని వార్డుల్లో పర్యటిస్తున్న కమిషనర్ శేషన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ రిలే దీక్షలు. మా పోరాటం ఆగదు, యూనియన్ నాయకుల వెల్లడి. నంద్యాల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉడాన్ 2026 కార్యక్రమం అలరించిన చిన్నారుల నృత్యాలు. అవార్డులు పంపిణీ చేసిన చైర్మన్ కళ్యాణ్ కుమార్ రెడ్డి. నంద్యాలలో కుక్కలు రూపులు మారి భయానకంగా సంచరిస్తున్నాయి. భయం గుప్పెట్ల ప్రజానికం పట్టించుకొని మున్సిపల్ అధికారులు. వెనిజులా దేశ సార్వభౌమాధికారంపై అమెరికా దాడిని ఖండించాలని, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు రక్షించాలని ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. శ్రీరామకృష్ణ విద్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగి మంటలు తొలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఎస్వి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మణిశేఖర్. మహాశివరాత్రి పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులపై అటవీశాఖ తాత్కాలిక ఆంక్షలు. టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRK టీవీ న్యూస్.